వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఒకప్పుడు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసిన వాళ్ళు కాలక్షేపానికి 2-3 గంటలు థియేటర్కు వెళ్లి సినిమా చూసి ఆనందించేవారు. ఇది ఒకనాటి సినిమా. సినిమా అంటే ఇంటిల్లిపాది కూర్చొని ఆనందించే విధంగా ఉంటుంది. హాస్యం, విచారం, దుఃఖం ఇలా నవరసాలకు జోపించి మంచి కథనాలతో సినిమాను రూపొందించేవారు. కాలం మారే కొలది సినిమా రంగంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు క్లాసికల్ సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. క్లాసికల్ సినిమా రావాలని ఎవరు కోరుకోవడం లేదు. క్లాసికల్ తీసే సత్తాలేక కాదు, తీస్తే పెట్టిన డబ్బులు వెనక్కి రావనే సంగతి అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు ఏ సినిమా అయినా 4-5 రోజులే, మహా అయితే వారం పాటు సినిమా థియేటర్లో బొమ్మ ఆడుతుంది. పెట్టిన కోట్ల రూపాయలు వారం రోజుల్లోనే వచ్చేస్తాయా అంటే వస్తాయి. ఒకప్పుడు అంటే కేవలం థియేటర్ల ద్వారానే ఆదాయం. కానీ ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా ఎన్నో మాధ్యమాల ద్వారా ప్రొడ్యూసర్లకు డబ్బులు తిరిగి వస్తాయి. సినిమా హిట్ అయితే దేని గురించి ఆలోచించక్కర్లేదు, పెట్టిన దానికి 2-3 డబ్బు వచ్చేస్తుంది. ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా సరే పెట్టుబడి వెనక్కి వస్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు అందరూ ఆలోచిస్తుందల్లా ఒక్కటే, సినిమా ప్రమోషన్లు ఏ విధంగా చేయాలి, రిలీజ్కు ముందే సినిమాను ఎంతకు అమ్మేయాలి. ఇవే లెక్కలు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. తెలుగు సినిమా హీరోల సినిమాలు కూడా ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి, RRR, సలార్, KGF ల సినిమాలు భారీ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక తాజాగా పుష్ప 2 కూడా అదే రేంజ్ లో బిజినెస్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకులపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతుంది. పాన్ ఇండియా దాటిపోయి పాన్ వరల్డ్ సినిమాగా వచ్చిన కల్కి బంపర్ హిట్ తర్వాత దర్శక నిర్మాతల ఆలోచనలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. భారత సినిమా ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ తారాగణం కూడా సినిమాలో నటింపజేస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపించేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి సినిమాలపై కన్నేసిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. క్లాస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాం అనేదానికంటే మాస్ ను ఎలా ఆకట్టుకున్నామన్నదే ముఖ్యం. మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్న దర్శకులకు ఫెయిల్యూర్ అంటూ దాదాపుగా కనిపించదు. అలాంటి వారి సినిమాల్లో కథ, కథనాలే హీరో. ఆ కథకు అనుగుణంగానే హీరోలను ఎన్నుకుంటారు. రాజమౌళి సినిమాలు ఇలానే ఉంటాయి. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా RRR వరకు సినిమాలన్నీ ఈ కోవలోనే ఉంటాయి. స్లోగా సినిమాను ప్రారంభించి బలమైన కథనాలతో కథలోకి లీనం చేసి మాస్ ఎలిమెంట్స్ తో ఒక్కసారిగా గూస్ బంప్స్ తీసుకురావడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఫాలో అయ్యే స్టైల్ యావత్తు అలానే ఉంటుంది. ఫ్రై క్లైమాక్స్ వరకు సినిమాలో కథనాలను వివిధ రకాలైన పాత్రలతో మనల్ని నవ్విస్తూ అంతలోని ఆలోచింపచేస్తూ ఆ వెంటనే కంటతడి పెట్టిస్తూ ప్రీ క్లైమాక్స్ కు తీసుకెళ్లి క్లైమాక్స్ అంటే ఇలానే ఉండాలరా అనేలా సినిమాను ముగించడం రాజమౌళికి అలవాటు. అందుకే ఆయన సినిమాలు ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. అందుకే రాజమౌళితో సినిమా అంటే ఎన్ని సంవత్సరాలైనా కాల్ షీట్లు ఇచ్చేందుకు హీరోలు రెడీ అవుతారు. నిర్మాతలైతే ఎంత పెట్టేందుకైనా సిద్ధమంటారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతుంది. పక్కా అడ్వెంచర్ గా సినిమా తెరకెక్కుతుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఎంతైనా పెట్టేందుకు సిద్ధమవుతుంది. గతంలో ఎవరూ తీయని విధంగా టోటల్ అడ్వెంచర్ జానర్ లో అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 700 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా 2000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా ఇప్పుడు ప్రారంభించనున్నారు అన్న దాని మీదనే క్లారిటీ లేదు. కానీ బిజినెస్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం. ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇప్పటి వరకు తీయని విధంగా సినిమాను చిత్రీకరించబోతున్నట్టుగా రాజమౌళి అండ్ కో క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టుగానే మేక్ ఓవర్ సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి, మహేష్ బాబు పైన ఉంది. ఒకవేళ రాజమౌళి తెరకెక్కించనున్న ఇండియన్ అడ్వెంచర్ మూవీ హిట్ అయితే ఆ జానర్ తో మరిన్ని సినిమాలు తీసేందుకు రెడీ అవుతారనడంలో సందేహం లేదు.
రాజమౌళి సినిమాపై ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండటానికి ప్రధాన కారణం పుష్ప 2నే. పుష్ప సిరీస్ లో భాగంగా వస్తున్న రెండో భాగాన్ని సుకుమార్ భారీ స్థాయిలో తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ పుష్ప భారీ స్థాయిలో హిట్ అయింది. చిత్తూరు యాస్తో ఎర్రచందనం దుంగల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయింది. సుకుమార్ సినిమాను తీసిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందులోని పాత్రను మలిచిన తీరు కూడా హిట్ అనే చెప్పాలి. డిసెంబర్ 6న విడుదల కాబోతున్న పుష్ప 2పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక బిజినెస్ పరంగా పుష్ప 2 ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో 1000 కోట్లు ఉంటే సినిమా సేఫ్ జోన్ లో ఉండాలన్నా కనీసం 1500 కోట్లకు పైగా వసూలు చేయాలి. తెలుగు సినిమాకు ఆ స్థాయి ఉన్నదా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయి కాదు. పోనీ సుకుమార్ స్థాయి పరంగా చూసుకున్నా తక్కువే. మరి 1000 కోట్ల బిజినెస్ ఎలా చేసింది అన్నదే ఆశ్చర్యం. పుష్ప 2 విడుదల కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. బిజినెస్ మించిన స్థాయిలో సినిమా వసూలు చేయాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక పుష్ప కంటే పుష్ప 2లో మరిన్ని హంగులు ఉంటాయని చెప్పకని చెబుతున్నారు. లెక్కల మాస్టారి లెక్కలు తేలాలంటే కనీసం ట్రైలర్ రిలీజ్ వరకైనా ఆగాల్సిందే. రాజమౌళి సుకుమార్ తో పాటు మార్కెట్ లో ఆరెంజ్ లో మార్కెట్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తో నీల్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాడు. ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 ఫస్ట్ పార్ట్ కు మించి హిట్ అయింది. స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు పోలార్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా కొంతకాలం పాటు ప్రేక్షకులను ఆ వైపు చూసేలా చేసింది. ఆ తర్వాత ప్రభాస్ తో తీసిన సలార్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. సలార్ బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన సినిమా. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సలార్ 2 వస్తుంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటుగా నీల్ చేస్తున్న మరో ప్రయోగం ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ తో ఎప్పుడు ఎవరు టచ్ చేయని విధంగా సరికొత్త జానర్ లో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సలార్ కంటే ఎన్టీఆర్ మూవీ తెర మీదకు రావాల్సి ఉన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పాటు కమిట్మెంట్ ఉండటంతో సినిమా ఆలస్యమైంది. ఈ రెండు సినిమాలు 1000 కోట్ల ప్రాజెక్టులే అంటున్నారు. అంటే బిజినెస్ 1000 కోట్లు చేస్తాయా లేదంటే మేకింగ్ కు 1000 కోట్లు అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మేకింగ్ కోసమే 1000 కోట్లు అంటే ఎంత రావాలో ఒక్కసారి ఊహించుకోవచ్చు. తెలుగు సినిమా ఒకప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు స్థాయి పెరిగింది. దేశం యావత్తు తెలుగు సినిమా వైపే చూస్తున్నారు. దర్శకులు ఎంచుకుంటున్న కథలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. చిన్న చిన్న దర్శకులు హీరోలు కూడా పాన్ ఇండియా పైనే దృష్టి సారిస్తున్నారు. తెలుగు నేటివిటికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడే కథలతోనే సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న అబ్బవరంకు కా సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఇక థ్రిల్లర్, టెక్నాలజీ, సైన్స్, క్రైమ్ తదితర అంశాలు సినిమా ఇండస్ట్రీని కొత్తగా ఆలోచింపచేసేలా చేస్తున్నాయి. కేవలం రాజమౌళి, నీల్, సుకుమార్ మాత్రమే కాదు, మిగతా దర్శకులు కూడా తమ మూసా పద్ధతిని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే జానర్ లేదా ఒక ఇండస్ట్రీకి వచ్చే సినిమాలు చేయడం వలన పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఏ కొత్త దర్శకుడు కథనం సిద్ధం చేసుకున్నా యూనివర్సల్ గా వచ్చే కథనే ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో సర్వైవ్ కాగలుగుతారన్నది విశ్లేషకుల వాదన.
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1 టీవీ.